టీటీడీకి మచ్చ తెచ్చిన కలకింత చైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుండి తొలగించాలని తిరుపతి వైసీపీ నేతలు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం అలిపిరి గరుడ కూడలి వద్ద టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నిలయమని తిరుమలను చైర్మన్ భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తాను ఎప్పుడు ముందు వరుసలో ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అయితే 30 యాక్ట్ అమలు ఉన్న నేపథ్యంలో నిరసనకు దిగిన నేతలపై తిరుపతి అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే హక్ చేసుకోవడం పరిచయమా? ఆయన హక్ చేసుకుంటా అన్నాడు, ఈమె హక్ చేసుకుంటాంది. బిఆర్ నాయుడు గారు కొంచెమన్నా కామన్ సెన్స్ లేదా? ఒక టీటీడీ చైర్మన్ మీరు అల్కా వ్యక్తి కాదు, ఒక రౌడీనా? ఒక రౌడీ లాగా ప్రవర్తిస్తా ఉంటారు మీరు. వెంటనే రాజీనామా చేయాలి. ఇంకపోతే భగవద్గీత అంట, భగవద్గీతను కోర్టులోనే ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేస్తే భగవద్గీతను పోయి ఎటా అంటే అటు మాట్లాడతారు. నీకు చేతులు లేవా బిఆర్ నాయుడు గారు? చేతులు ఉన్నాయి కదా, అందరికి వచ్చిన భక్తులకు పంచలేవా బిఆర్ నాయుడు గారు? నీ చేతులు ఏమన్నా ఇరిగిపోయినాయా బిఆర్ నాయుడు గారు? ఇకపోతే 7 కొండలు, 7 కొండలను 8 కొండలు ఒక చెత్త అన్నావు. నీకు భక్తి లేకపోతే నువ్వెందుకు చైర్మన్ పదవి వేసుకున్నావు? భక్తి లేదు, ఏమీ లేదు నీకు. ఒక అమ్మాయినే ఇంత, ఒక బ్రాహ్మణ కుటుంబం చెందిన అమ్మాయి, ఆ అమ్మాయికి ఏడిస్తే నువ్వు నామ రూపాలు లేకుండా మీ కుటుంబం కూడా పోతుంది. అది తెలుసుకో బిఆర్ నాయుడు గారు. చెత్త అనడము, ఎట్టబడితే జగన్ గారిని మాట్లాడము, కరుణాకర్ రెడ్డి గారు రాసుకెళ్ళంటావా? కరుణాకర్ రెడ్డి గారి కాలి కోటి కూడా సరిపోవు. నువ్వు చెప్తా అన్నాను, జగన్ గారి కాలు కోటికి సరిపోవు. నువ్వా మాట్లాడేది? ఒక్కసారి ఆచితూచి మాట్లాడావు. నిన్నంట, ఇప్పుడు నేనంట, రాసుకెళ్ళంట. ఏం చేస్తావు? ఏం పెరుగుతారు? ఇంకా నీకు బుద్ధి చెప్తాను. నువ్వు రాజీనామా చేయి. ఇలాంటివి ఎన్నో చేసినావని చెప్పినారు. నీలాంటి వ్యక్తి ఉండకూడదు. నువ్వు TV5 కదా, చూసుకోపో, అధినేత కదా, నీకు సిగ్గు సరమే లేదు. TV5 అధినేత అని కూడా చెప్పుకోకూడదు. నువ్వు ఈ రాష్ట్రంలోనే తిరగలేవు. ఎందుకంటే ఇంత నువ్వు నీ భార్యతో చేస్తే సంసారం అంటారు. నువ్వు ఎవరితోనే చేస్తే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. బిఆర్ నాయుడు గారు గుర్తుపెట్టుకో. నువ్వు రాజీనామా చేయాల్సిందే కంపల్సరిగా. రాజీనామా చేయకపోతే ఈ తిరుపతిలో అందరూ వచ్చి నిన్ను, నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ TV5 ఛానల్ ముట్టడిస్తాం. బిఆర్ నాయుడు గారు ఖబర్దార్. నీకు సిగ్గు, శరము, మానము, మర్యాద ఉంటే నువ్వు రాజీనామా చేయి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తాను, బిఆర్ నాయుడు గారు నీకు తొత్తుగా ఉండొచ్చు, మీరు ముందు రాజీనామా చేయించండి. చేయించకపోతే మీ మహిళలంగా ఇంకా 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 ధర్నాలు కూర్చుంటే మీ కూటమి ప్రభుత్వం మూసుకోవాల్సిందే. బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము రాష్ట్రాన్ని చేపట్టిన తర్వాత తిరుమల క్షేత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగుపరుస్తానని, ప్రక్షాళన చేస్తానని చెప్పారు. దరిద్రం ఏమిటంటే వాళ్ళు ఏ రోజైతే సర్కారు ప్రారంభించారో ఆనాటి నుండి తిరుమలకి గ్రహణం పట్టుకుంది. ఈ రోజు గ్రహణం 7 గంటలకు వీడిపోతుంది. కానీ ఈ రాష్ట్రానికి, తిరుమల క్షేత్రానికి పట్టిన ఈ చంద్రగ్రహణం, కూటమి గ్రహణం ఏనాడు వీడుతుందో, ఈ దరిద్రం ఏనాడు పోతుందో అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్స్టీన్ ఫైల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడేంటంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు లోకల్ గా ఆంధ్రప్రదేశ్ లోనే ఎప్స్టీన్ ఫైల్స్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ఉంది. మీరు చూసారంటే గతంలో కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎమ్మెల్యేలు గాని, అక్కడ పనిచేస్తున్న కార్యకర్తలతో సహా ఆడవాళ్ళని లొంగపరుచుకోవడానికి, ఆర్థికంగా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇలా మహిళలకి అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ వీళ్ళు పెద్ద మనుషులుగా చలామణి చేస్తున్నారు. ఇది ఎంతవరకు పోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు? లోకేష్ బాబు రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు ఉండవా? అలాగే సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? కళ్ళు మూసుకొని జపం చేస్తున్నారా?
మీరందరూ ఇలాగే చేస్తూ ఉంటే ప్రజలే మీ పైన తిరుగుబడతారు. ఖచ్చితంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాపాడుకునేదానికి తిరుపతి ప్రజలందరూ ఏకమయ్యి ఇక్కడ జరుగుతున్న భ్రష్టాచారాన్ని త్వరలోనే అంతమొందిస్తారని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి శతాబ్దాల చరిత్రలో ఏనాడు లేనటువంటి విధంగా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు తొక్కిసలాటలో అత్యంత దారుణంగా మరణించడం జరిగింది. మరి తిరుమలలో మద్యము, మాంసము, గంజాయి లాంటి పదార్థాలు అనేకం వెలుగులోకి చూసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం బిఆర్ నాయుడు గారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మరి మొన్నటికి మొన్న బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ నాకేమిది బ్రతుకు తెరువు కాదు, నా వ్యాపారాలు నాకున్నాయి, నేను ఇక్కడ ఉండాల్సినటువంటి పని లేదు అని అహంపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ భగవద్గీత కోట్లాది మంది హిందూ భక్తులు విశ్వసించేటువంటి భగవద్గీతను పట్ల కూడా అవహేళనగా మాట్లాడుతూ అందులో ఏముంది నలుగురు చూస్తే ఉమ్ముతారనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారు. మరి మొన్నటికి మొన్న ఒక మహిళతో అనైతిక సంబంధం, అక్రమ సంబంధం బయటపడితే కూడా ఆయన సమర్థించుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేటువంటి, దేవస్థానం ప్రతిష్టను పెంపొందించేటువంటి బాధ్యత కూడినటువంటి చైర్మన్ గా నియమించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని రకాల తప్పుదాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడం లేదు. అంటే కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి బిఆర్ నాయుడు గారంటే భయం పట్టుకునింది. ఎందుకంటే వాళ్ళవి లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తూ వాళ్ళకి జాకీలు పెట్టి ఆ టీవీ5లో బాకాలు దుతున్నాడు కాబట్టి ఎక్కడ ఆ టీవీ5 మద్దతు లేకుండా పోతుందేమోనన్నటువంటి భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా బిఆర్ నాయుడు గారిని వెనకేసుకొస్తున్నారు. ఈ రకంగా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ దేవస్థాన ఖ్యాతిని అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బేషరతుగా ఇలాంటి పనికి మాలిన సన్నాసిని చైర్మన్ గా నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బహిరంగ క్షమాపణలు హిందూ భక్తులందరికీ కూడా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసి తీరాల్సిందే. రాజీనామా చేసేంత వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.